మనము, మన పిల్లలు, మన వంశము, మన ఆరోగ్యం ఎట్లా ఉన్నది, ఒక ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఏం బాధలు పడుతున్నాం, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం, మన పిల్లల పరిస్థితులు ఏంటి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను చాలా జాతకాలు చూస్తుంటాను. పిల్లలు కొంతమందికి చక్కగా కుజ మంగళ యోగము ఉంటుంది, అంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక కింగ్ అనమాట. అలాంటి జాబులు వచ్చే టైంలో చదువు తాను తగ్గట్టుగా చదువుకుంటారు, కానీ ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి అధికారి లేక చలామణి అయ్యే మంచి జాబ్లో ఒక్క మార్కులతో వెళ్ళిపోతుంటే, మిస్ అవుతుంటే ఆ పిల్లలు పడే బాధ ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. అది వచ్చి ఉంటే తన లైఫ్ ఎంత లీడ్ చేస్తారు, ఈ దేశానికి ఎంత ఉపయోగపడతారు. వాస్తవానికి కొంతమంది జాతకాలు చూస్తుంటే దేశానికి ఏలే జాతకాలు ఉంటాయమ్మ. ఉద్యోగపరంగా నేను చూస్తూ ఉంటాను కొన్ని బలమైన జాతకాలు, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మ. సర్పదోషాల కారణంగా, కాల సర్పదోషాల కారణంగా, గ్రహ దోషాల కారణంగా, గురువు వక్రించి ఉండడం కారణంగా, ఇలా మనం చూస్తే శని వచ్చేసి రాహుతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని చిన్న చిన్న దోషం మూలంగా వాళ్లకు ఉన్నంత ఉద్యోగాలు మిస్ అవుతుంటే వాస్తవానికి ఎంత బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ జాతకాలు పరిశీలిస్తుంటాను కదా, మనసు ఎంత కుంగిపోతుంటుందంటే కొంచెం ముందే చూసుకొని ఉంటే వీళ్ళకి ఎంత మంచి లైఫ్ ఉండేది, ఎంత మంచి లీడ్ ఉండేది. అంతే కదా, మనం అన్నీ తెలిసి కూడా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము, అంతే కదా. ప్రతి ఒక్కరికి పెద్ద గొప్ప గొప్ప భవంతిములు ఉండాలని ఏం లేదు, ఉండాల్సిన వాళ్ళకు ఇస్తాడు దేవుడు. అయినా పిల్లల విషయంలో చాలా మ్యారేజెస్ కాక, సరైన సెలెక్ట్ చేయకపోవడం, అంటే సరైన సంబంధం కుదరక, ఇలా ఏదో కొన్ని దోషాలు, వాస్తు కూడా ఒక కారణం కావచ్చు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఒక కారణం కావచ్చు. అందుకే చెప్తున్నా, బాగా ఇబ్బంది ఉంటే మీరు ఇబ్బంది పడకండి. మేము ప్రతిరోజు అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకమైన దోషం ఉన్న వాళ్లకు వాళ్ళ జాతకానుసారం అమావాస్య పౌర్ణమి గడియలు చెప్తూ ఉంటాను నేను. అలాగే కొంతమందికి కొన్ని రోజులు కలిసి వస్తాయి, నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి, మాసముని బట్టి. కొన్ని మాసాలు ఏంటంటే ప్రత్యేక దోషములు నివారణ చేసుకోవడానికి మంచి బలమైన రోజులు. అందుకే మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వారం అంతా నేను హైదరాబాదు, నెక్స్ట్ వీక్ అంతా బెంగళూరులో ఉంటాను. ఒక 3-4 డేస్ తర్వాత బెంగళూరు వెళ్ళే సూచనలు ఉన్నాయి. అక్కడ నేను బెంగళూరులో అందుబాటులో ఉంటాను. ఎందుకంటే చాలా వరకు గురువుగారు మా ఆడపిల్లలు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నారని నిన్న ఫోన్ చేశారు. చూస్తే అమ్మాయి జాతకం చూస్తే కొన్ని దోషాలు ఉన్నాయి. చాలా బాధ అనిపించింది. గొప్ప చదువులు చదువుకొని చిన్న ఆలోచన, దానివల్ల నా కుటుంబం ఎంత బాధపడుతుందో నేను కూడా బాధపడాల్సి, నాకు మనసు ఉంటుందమ్మా. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అనేది మా ఆలోచన. ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలు బాగుండాలని నేను దీవిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. కానీ కష్టాలు నష్టాలు వచ్చినాయని మనం చిరు ఆలోచనలు చేయకుండా గొప్ప ఆలోచనతో మన పిల్లల మీద దృష్టి సారించి వాళ్ళు ఒక గొప్పగా జీవించాలని ప్రతి ఒక్కరు మనం కోరుకుందాము. అలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నా మీరు అంతు చిక్కని వాస్తు దోషములు, నరఘోష, నరపీడ, ఇలాగే విష పీడలు, గృహం మీద భయంకరమైన పీడలు, గృహంలో సరైన నిద్ర రాకపోవడం, మంచి మంచి ఇండ్లు ఉండి మనకు ఏదో ఇంట్లో శబ్దాలు వస్తున్నట్టు, ఇలాంటి భయంకరమైన రీతులు ఏది ఉన్నా కూడా నేను ఉన్నానండి. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి హౌస్కి కూడా నేను ఇంటికి వచ్చి ప్రత్యేకంగా చూస్తాను. బాగా దూర ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా చక్కగా వాట్సాప్లో సర్వీసెస్ ఇస్తూ ఉంటాను. అలాగే కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళకి శంకుస్థాపన కాడ నుంచి డిజైన్ చేసి, అలాగే శంకుస్థాపన దోషములు లేకుండా మంచి ముహూర్తాలు నిర్ణయిస్తూ ఉంటాను. అలాగే దేశ విదేశాలు ఎక్కడ ఇల్లు కట్టుకున్న అష్టదిగ్బంధనతో సరిచేస్తూ ఉంటాను. మనము 100% వాస్తు కావాలని మనం చాలామంది కోరుకుంటారు, కానీ అది అసాధ్యము. ఎందుకంటే సాధ్యమయ్యేంత వరకు మనం చేయగలుగుతాము, కానీ కొన్ని ఎందుకంటే ఈ రోజులో పిల్లలకు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒక అందమైన ఇల్లు కావాలంటే 100% ఒక ప్లానింగ్, మనం ఏదైతే రూమ్ నుంచి అన్ని సౌకర్యాలతో వెళ్తే అంత లుక్ ఉండకపోవచ్చు. కొన్ని లుక్ ఉండాలంటే కొన్ని కటింగ్స్ ఉండాలి, వాస్తు దోషాలు కొన్ని వస్తూ ఉంటాయి. కానీ అలా నిర్మాణం చేసుకున్నప్పుడు ముందే మనం గుర్తించి అష్టదిగ్బంధనతో మనం చక్కటి సలహా ప్రకారం వెళ్ళిపోతే రాబోయే రోజుల్లో మనకు ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా బాగుంటుంది. సాయిరామ్.